అంతా స్ట్రగుల్ ఫేస్ చేసి, ధైర్యంగా పోరాడి, ఒక యుద్ధమే చేసి ఇక్కడి వరకు వచ్చారు. ఇప్పుడు పిల్లల విషయానికొచ్చేసరికి నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదు అని కామన్ కన్సెప్షన్ ఉంటది. ఏ పేరెంట్‌కైనా సరే. కానీ మీరు అలా చెయ్యరని నా నమ్మకం. సో, మీ పేరెంటింగ్ ఇది అంటే మీ స్ట్రగల్స్‌ని మీ పిల్లలకి ఎలా చెప్తున్నారు? నేను మాత్రం ఒకటే క్లియర్‌గా ఒకటే చేస్తానండి. చెప్పలేం. ఈరోజు ఈ పొజిషన్‌లో ఉండొచ్చు. రేపు ఏ పొజిషన్‌లో ఉండడం కూడా తెలవదు. బెటర్‌మెంట్ ఉండొచ్చు. ఇంతకన్నా దిగి ఉండొచ్చు. ఇంకేదైనా ఉండొచ్చు. ఇప్పుడు నాకు నాకు 3 కార్లు ఉన్నాయి. డ్రైవర్ ఉన్నారు. అంతుంది. ఈవెన్ దో మా బామ్మర్దితోటి బండి మీద వెళ్తుందా అంటే పంపించేస్తా. దే షుడ్ నో అప్ టు దట్ సిచ్యువేషన్స్. సమ్‌టైమ్ బస్సులో కూడా పంపించేసేస్తా. ఈరోజు నేను సిద్దిపేటకి వెళ్తున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మా హోమ్ టౌన్కి వెళ్తున్నా అంటే నేను ఏదో ఒక్కడినే వెళ్తున్నా అనుకున్నప్పుడు బస్ స్టాప్ దగ్గర వరకు డ్రైవర్ని డ్రాప్ చేయమని చెప్పేసి నేను బస్సులో వెళ్ళిపోతాను. నేను వెళ్తే నాకు కార్లో డీజిల్ ఒక 3000 రూపీస్, నా డ్రైవరు, నేను, నా ఫెసిలిటీస్ అన్నీ ఎందుకు యూజ్ చేసుకోవాలి. వర్క్ ఉన్నప్పుడు ఇప్పుడు నేను అంటే చెప్పాలంటే ఇప్పుడు నాకు అవర్స్లోకి వచ్చేసింది అనుకుంటున్నాను నా లైఫ్. ఇంతకుముందుకు బస్సులో వెళ్ళేది బాంబేకు అటు ఇటు మీటింగ్కి ఉన్నప్పుడు. ఇప్పుడు నాకు మేజర్ ఏంది టైం సేవ్ చేసుకో. విచ్ ఫ్లైట్ ఈజ్ బెటర్, ఎంత టైం నుంచి వెళ్ళిపోతే నాకు నిద్ర డిస్టర్బ్ కాదు. నాకు డ్యూరింగ్ ద డే వరకు నాకు ఎర్లీ ఫ్లైట్ తీసుకుంటే నాకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ప్లస్ డే అంతా ప్రొడక్టివిటీ ఉండదు. రిటర్న్లో నేను ఏ టైంకి రావచ్చు. సో రిటర్న్ ఫ్లైట్ ఏ టైంకి బుక్ చేసుకోవచ్చు. మార్నింగ్ స్కెడ్యూల్స్ ఏంది. సో అంటే మన లైఫ్ను కేటగిరైజ్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. లైక్ వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బాబు ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మా మిస్సెస్ ఎప్పుడు ఏంటంటే రోడ్డు మీద ఇప్పుడు మా ఇంట్లో పాలు కానీ పాల ప్యాకెట్ ప్లస్ ఏదైనా కరివేపాకు ఏదైనా కిరాణా షాప్కి వెళ్ళాలి ఇంకేదైనా అంటే నేను పక్కా మా పిల్లల్ని పంపిస్తాను. మా ఇంట్లో గొడవ ఇనిషియల్ స్టేజెస్లో ఎందుకు పంపిస్తావు, రోడ్డు మీదకి వెళ్తే కుక్క వస్తుంది, బండ్లు వస్తాయి, వాడు దాటలేక సరిగ్గా చేసేది కాదు. నేనైతే క్లియర్గా ఒకటే చెప్తున్నాను, తాకితేనే మనకు తెలుస్తుంది అక్కడ నుంచి పోవద్దని చెప్పేసి, అది ఎదురుగా రావద్దని చెప్పేసి అనేది. బట్ నువ్వు ఎంతసేపు ఉంటావు నువ్వు పేరెంటింగ్ యాజ్ ఎ పేరెంట్గా నువ్వు ఎన్ని రోజుల వరకు సపోర్ట్ ఇస్తావు అంటే మనం ప్యాంపరింగ్ మూడ్లో అసలు పిల్లల్ని పెంచకూడదు, రియాలిటీకి దగ్గరగా పెంచాలి. సో చాలాసార్లు ఆర్గ్యుమెంట్ ఇప్పటికీ జరుగుతుంది మా వైఫ్ అండ్ నాకు, ఎందుకు నువ్వు వెంబడి ఉండి పంపించాలి. నేను పంపిస్తా బట్ వాళ్ళ వెనుక వాచ్మెన్ పంపిస్తా. అంటే నా పిల్లలకు కూడా తెలియదు నేను వాచ్మెన్ పంపించినాను. యాజ్ ఎ పేరెంట్ థర్డ్ ఐ వాళ్ళ మీద ఉంటుంది, బట్ వాళ్ళకి ఫ్రీడమ్ ఉన్నట్టు ఉంటుంది. బట్ వీ విల్ అబ్జర్వ్ ఎలా చేస్తారు అని చెప్పి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది పిల్లలకి. సో డాగ్ వచ్చి కరుస్తుంది అంటే కరవకుంటే ఏం చేయాలన్నా తెలుసుకోవాలి కదా. డాగ్ వచ్చి కరవడానికి వస్తే ఏం చేయాలని కూడా మేము తెలియాలి కదా. చేసుకోవడం తెలియాలి లైఫ్లో నన్ను అడిగితే ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ 30-40% ఆఫ్ ద పోర్షన్ ఇన్ ద లైఫ్. రెస్ట్ ఆఫ్ థింగ్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్, లైఫ్ స్కిల్స్, సర్వైవల్ స్కిల్స్. మేజర్గా ఏంటంటే ప్రాక్టికల్ మైండ్ సెట్ వాళ్ళు నేర్చుకోవాలని చెప్పేసి, స్పోర్ట్స్ కూడా వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్గా చేద్దామని చెప్పేసి అని కూడా ఇప్పుడు వాళ్ళ క్యాంప్స్ అవన్నీ కూడా వి స్టార్టెడ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అంటే పిల్లలకి మనం ఇచ్చేది ఆస్తులు అంతస్తులు కాదు, వారసత్వంగా వాళ్ళకి హెల్దీ లైఫ్ స్టైల్ ఇచ్చామా లేదా వాళ్ళకి సర్వైవల్ స్కిల్స్ ఇచ్చామా, అంతకు మించి ఎంపతీని వాళ్ళకి అలవాటు చేసామా అనేది ముఖ్యము. ఎందుకంటే వాళ్ళకి సర్వైవల్ ఎలా చేయాలనేది మనం నేర్పించకపోతే నీ పిల్లలు నువ్వు పాడు చేసుకున్నట్టే. ఎగ్జాక్ట్లీ. ఓవర్ లగ్జరీ ఇచ్చేసి ఉంటుంది ప్రతి పేరెంట్కి, నువ్వు సంపాదించి చేసేదంతా వాళ్ళ కోసమే. బట్ నువ్వు వాడిని కరెక్ట్ పెంచకపోతే నువ్వు సంపాదించినంత ఒకటే రోజులో కూడా కొడతారు. ట్రూ. అట్లీస్ట్ వాళ్ళకి దాని వాల్యూ తెలియాలనేది బేసిక్. 100%. సో నైస్ టు నో అండి. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, పిల్లల్ని కూడా నా పిల్లల్ని కూడా అలాగే పెంచాలి అని మీరు అనుకునేది ఏదైతే ఉందో అది చాలామంది ఇది ఇన్స్పైరింగ్ మైండ్స్లో చాలా ఇన్స్పైరింగ్ టాపిక్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆల్సో. అంటే ఒక పేరెంట్గా కూడా ఎలా ఉండాలి అనేది ఈరోజు మేము తెలుసుకున్నాం. అండ్ ఎస్, ఇప్పుడు మనం సెక్యూరిటీ సర్వీసెస్ గురించి మాట్లాడుకుందామండి. అసలు ఈ సర్వీసెస్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? ఆఫ్టర్ దిస్ న్యూజెన్ గోల్ హెరాయిల్లో ఇదంతా అయిపోయిన తర్వాత మా కజిన్ పవన్ రెడ్డి అని ఈ యూస్ టు డూ కాలేజ్ ప్లేస్మెంట్ సర్వీసెస్,
ప్రాజెక్ట్స్ వర్క్స్ ఫర్ దెమ్ బీటెక్ వీళ్ళందరికీ చేస్తుండేది ఫార్ములా 1 టెక్నాలజీస్ అనే కంపెనీ. సో నేను తనకి ఇది సిచ్యువేషను నువ్వు ఇప్పుడు ఏం లేదంటే వచ్చేసేరా అని చెప్పేసి అని ఈ గేవ్ మీ ఆపర్చునిటీ ఫర్ అడ్మిన్ రోల్ ఇన్ దట్ కంపెనీ. ఓకే. సో ఇన్ దట్ కంపెనీ దెర్ ఈస్ వన్ జావా ట్రైనర్, హిస్ బ్రదర్ ఈజ్ వర్కింగ్ ఇన్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ కంపెనీ. ఓకే. ఓకే. ఈ బ్రాడ్ వన్ ఐడియా, అంటే ఈ సజెస్టెడ్ టు హిస్ బ్రదర్, అన్న ఈ బిజినెస్ బాగుంటుంది నేను వర్క్ చేస్తున్నా ఇది అని చెప్పేసి తనకి చెప్తే తను నన్ను వచ్చి అప్రోచ్ అయ్యాడు, నీకు బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఏం లేదు, ఏదో సంథింగ్ స్టార్ట్ చేద్దామని. సో ఇనిషియల్లీ వీ స్టార్టెడ్ విత్ దట్ అండ్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఓజల్ ఇస్ దేర్. వీ 3 స్టార్టెడ్ ఎట్ దట్ ఆఫీస్ ఓన్లీ. మా బ్రదర్ అంతా కోఆపరేటివ్గా అదే ఆఫీస్లోనే స్పేస్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. సో గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే ఈ బిజినెస్లో ఉన్న ఛాలెంజెస్ ఇవన్నీ నేర్చుకున్నాం. సో నాకు జీరో నాలెడ్జ్ అబౌట్ దిస్ ఇండస్ట్రీ. నేర్చుకోవడానికి సారథి స్టూడియో ముందు ఆ పెట్రోల్ బంక్ దగ్గర బైక్ డబుల్ స్టాండ్ వేసుకొని కూర్చున్నది, సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తుండు, ఎట్లా ఆ టైర్ ఏంటి ఏ పుట్టది అని చెప్పేసి నేర్చుకోవడానికి. సో అలా వి స్టార్టెడ్ జర్నీ, వి సీన్ థెఫ్ట్ ఇన్సిడెంట్స్, ఈవెన్ వన్ ఆఫ్ మై ఎంప్లాయీ మర్డర్డ్ బై థీవ్స్ ఇన్ నారాయణ జూనియర్ కాలేజ్. ఇట్లా ఐ సీన్ సో మెనీ థింగ్స్. టిల్ దట్ టైమ్ అందరు ఉన్నారు, అంటే మిగతా పార్ట్నర్స్ వెళ్ళారు వచ్చారు ఇదంతా. ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత అందరు భయపడిపోయి అందరు ఎగ్జిట్ అయిపోయారు. ఓకే. ఓకే. బట్ ఆ సిచ్యువేషన్ కూడా ఫేస్ చేసినాయి కదా, ఇంకా నాకు లైఫ్లో ఇంకా ఛాలెంజ్ ఏముంటుంది అనేది నా థాట్ ప్రాసెస్.